ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకునే రోజు. ఈ రోజు బొడ్డేపల్లి రాజగోపాల్ 101 జయంతి సందర్భంగా కేటీ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి అందరూ నివాళులర్పించారు. పలువురు భక్తులు మాట్లాడుతూ అతను బడుగు బలహీన వర్గాలకు బీసీఏ కులంలోకి చేర్పించారని, ఆ రోజు అతను కులగణన కోసం చాలా కృషి చేశారని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బొడ్డేపల్లి రాజగోపాల్ గారు 5 ప్రధాన మంత్రుల వద్ద పనిచేశారు. అతను సౌందర్య దారుఢ్యం కలిగిన వాడు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి గణనివాళులు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు శ్రీకాకుళం జిల్లా అయితేనేమి లేదా ఉత్తరాంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో సుపరిచితులు. ఆయన 1923 మార్చి 12వ తారీఖు జన్మించారు. ఇటీవల కాలంలోనే కింద సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవాలు మనం జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకున్నాం. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి 6 సార్లు ఎన్నిక కాబట్టారు. ఎన్నికైన తర్వాత ఈ రోజు వరకు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే అభివృద్ధి చెంది ఉందో, అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ రోజు వరకు ఏదైతే అభివృద్ధి చెంది ఉందో అది కేవలం బొడ్డేపల్లి రాజగోపాలరావు అభివృద్ధి చెందింది అనడం అతిశయోక్తి కాదు. ఆయన ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ ఉన్నటువంటి బీసీ వర్గాల్లో వెనుకబడిన వర్గాల్లో రిజర్వేషన్స్ ఆయన కల్పించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఒక విశాఖపట్నం అయితే బ్రాహ్మణ్స్ ఉండేవారు, అక్కడ విజయనగరంలో క్షత్రియులు, శ్రీకాకుళంలో బీసీలు. ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలందరినీ ఆనాడు ఆయనే కలిపారు. బీసీ తరగతుల్లో రిజర్వేషన్ కల్పించారు. చాలామందికి ఒక చిన్న నమ్మకం ఏంటంటే ఒక్క ఆయన కులానికి చెందిందే ఆయన అభివృద్ధి చేసుకున్నారు, బీసీలో కలిపారు. తప్పది. ఆయన కులం ఏదైతే ఉందో అది అంతకుముందు ఎస్టీలో ఉండేది, అది బీసీఏగా మార్చింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ కులాలు 90% ఉన్నటువంటి ఈ కులాలు ఉత్తరాంధ్ర కులాలను ఆయనే బీసీలో చేర్పించారు. తర్వాత ఆయన ఒకనాడు 1972లో జగేంద్ర మూమెంట్లో పాల్గొని ఒక కళ్ళు కూడా పోగొట్టుకున్నారు. తర్వాత ఈరోజు జిల్లాలో ఇంకొక పాయింట్ ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ ఫ్యామిలీలు లైక్ బాలవల సంగమనాయుడు, అంటే ఆయన రాజశేఖరరావు గారిని అయితేనేమి, అలాగే గుప్త గారు అయితేనేమి, అలాగే ఇంకా చాలామందిని జిల్లాలో కులాలకు అతీతంగా, ప్రాంతాలకి లేదా మతాలకు అతీతంగా ఆయన ప్రమోట్ చేసి రాజకీయంగా నాయకులుగా తయారు చేసిన ఘనత అయిందని చెప్పుకోవాలి ఇక్కడ. అందుకోసం ఈ 101వ జయంతి సందర్భంగా ఆయనకి గణనివాళులు.